హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశికాస్ వరల్డ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే కనుక ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్తో యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, మేము ఎంజాయ్ చేసిన ఒక అడ్వెంచరస్ ట్రిప్ని. సూపర్ అంటే సూపర్ అండి, అసలు సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. చాలా చాలా నచ్చింది నాకైతే ఈ ట్రిప్. ఓకే, ఈరోజు ఈ ట్రిప్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నాను. ఓకే, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. సో కుదిరితే మీరు కూడా ఒక్కసారి ఈ ప్లేస్కి రండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అంతా కూడా ఈ ప్లేస్కి సంబంధించిందే అండి. మనం మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఈ రోడ్ అనమాట. ఈ రోడ్ అంతా కూడా ఈ ప్లేస్కి సంబంధించిందే. ఓకే, నేనైతే ఎంట్రన్స్ నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నా కోసం అయితే మా వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇది మా బ్యాచ్ అనమాట. ఇక్కడ ఉన్నారు కదా, మేమైతే ఫుడ్ అండ్ స్పోర్ట్స్ మొత్తం అన్నిటితో రెడీ అయిపోయాం. ఇది వచ్చేసి వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉందండి. దీని నేమ్ వచ్చేసి బొజ్జన్నకొండ. ఇది మనకి దగ్గరగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు అన్నీ కూడా బౌద్ధుల స్తూపాలు, బౌద్ధుల యొక్క బొమ్మలు అన్నీ అవే కనిపిస్తాయి అన్నమాట. కొండల పైన ఉంటాయండి, కొండల్నే అలా చెక్కారనమాట. ఓకే, లోపలికి ఎంటర్ అయిపోయాం మేము. లోపలికి వచ్చిన తర్వాత ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. చాలా గ్రీనరీగా ఉంటుందండి. ఎన్ని రకాల మొక్కలు ఉంటాయంటే చెప్పలేమన్నమాట. చాలా రకాల పువ్వులు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయండి, అంటే 2 కొండలు ఉంటాయన్నమాట. ఇలా మేము స్ట్రైట్గా వెళ్తున్నాం కదా, చూడండి పైన మీకు కొండ కనిపిస్తుంది కదా, దీన్ని బొజ్జన్నకొండ అంటారు. ఇలా కాకుండా లెఫ్ట్కి వెళ్తే కనుక మనకి లింగాల కొండ వస్తుంది. నెక్స్ట్ చూపిస్తాను దాన్ని నేను, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, మేమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం కొండ మీదకి. ఈ స్టెప్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటాయండి పెద్దవాళ్ళు ఎక్కడానికైతే, ఎందుకంటే ఇవి కొంచెం గ్యాప్గా కొంచెం ఎత్తుగా ఉంటాయన్నమాట. సో ఎక్కడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, మేమైతే వెళ్ళిపోతున్నాం పైకి. మా అమ్మాయి ఫోజులు చూసారా? ఓకే, మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, డోర్ కూడా ఉంది దీనికి. ఇవన్నీ కూడా చెప్పాను కదా, బౌద్ధుల యొక్క బొమ్మలు, స్తూపాలు అన్నీ ఇవే అనమాట. మన వాళ్ళు చూసారా ఎలా పూజలు చేసేసారో? అండ్ ఇక్కడ నుంచి చూడండి, దీనికి చిన్న విండో కూడా ఉంది. చూసారా ఎంత గొప్పగా ఉందో? ఒక కొండకి విండో కూడా. ఇది వరకు ఆర్కిటెక్చర్ అంతా కూడా అసలు చాలా గొప్పగా ఉండేది కదా, అప్పట్లో కూడా ఇంత ఫెసిలిటీస్తో ఇంతలా వీళ్ళు చేశారంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ మీకు ఒక స్తూపాన్ని చూపించాను కదా, దాని చుట్టూ కూడా ఇలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడైతే చాలా గబ్బిలాలు కూడా ఉన్నాయి, మీకు చూస్తుంటే కనిపిస్తున్నాయి కదా ఎగురుతూ. నేను ఒక వీడియో కూడా తీసాను పైన. చూడండి, గబ్బిలం పైన వేలాడుతుందనమాట. దాన్ని పట్టుకుని పిల్లలు గట్టిగా అరుస్తున్నారు, అవి అరిచేసరికి పారిపోతున్నాయి అన్నమాట. అలా ఇదంతా కూడా చీకటిగా ఉంటుందండి. ఓకే, ఇంకా పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి ఎక్కి వెళ్ళిన తర్వాత పైన మళ్ళీ ఇలా ఉంటుందండి. మొత్తం గోడ అంతా కూడా ఇలాంటి బుద్ధుల యొక్క బొమ్మలే ఉంటాయండి. చూడండి, మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, అసలు బుద్ధిజం రూల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళంతా ఆపోజిట్ కదా. ఇలా పూజలు చేయడాలు ఇలాంటివి వేరేలా ఉంటుంది వాళ్ళది. కానీ మన వాళ్ళు ఆ బుద్ధుడికి పూజలు నేర్పించేస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు, కుంకుమ పసుపు అన్నీ వేసి పూజలు చేసేయడం అన్నీ అనమాట. ఇంకా చూడండి అక్కడ ఎన్ని కొబ్బరికాయలు, బొట్లు, కుంకుమ పసుపు అన్నీ ఉన్నాయి. బుద్ధునితో ఒక సెల్ఫీ. ఈ కొండ మీద నుంచి చూస్తే మనకి చుట్టూ కూడా మంచి మంచి పొలాలన్నీ కూడా కనిపిస్తాయండి. అండ్ చాలా దూరం వరకు మనకి ఏరియా అంతా కూడా కనిపించేస్తుంది. అండ్ దూరంగా మనకి కొండలు. ఇంకొకటి చూడండి, మనం ఇలా వచ్చే రోడ్ అనమాట. అది నేను హ్యాండ్ పెట్టాను కదా, ఆ రోడ్లో నుంచే ఎవరైనా సరే రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేస్తే కనుక పైన అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇది ఇంకా బాగా అప్ అనమాట. ఈ కొండకి, ఈ బొజ్జన్న కొండకి అప్ అని చెప్పొచ్చు దీన్ని. చూసారా ఎంత పైకి ఉందో? మేము కూడా ఎక్కేసాము అక్కడ వరకు. స్టెప్స్ ఉండవండి, ఆ కొండల మించి మనం కొంచెం గ్రిప్స్ చూసుకుని మనమే ఎక్కేసేయాలంతే.
చూడండి క్రాప్స్ చెప్పాను కదా, ఎంత బాగుందో చూసారు కదా. మా అమ్మాయి ఫుల్గా అలసిపోయి వాటర్ తాగుతుంది కూర్చుని. అండ్ మేమందరం కూడా సెల్ఫీ తీసుకున్నాం. ఇది కొండ పైన అండి, మీకు ఇందాక చూపించాను కదా అక్కడ అనమాట. అండ్ దాని పక్కన మళ్ళీ ఇది ఇంకొక కొండ అండి, సేమ్ అదే. కొంచెం దీనికైతే స్టెప్స్ ఉన్నాయి పైకి. ఇది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి, డేంజరస్గా అయితే ఏం లేదు, మనకి స్పేస్ కూడా చాలా బాగుంది. ఓకే అయిపోయిందండి, ఇంకా మేము కిందకి దిగిపోతున్నాం. బొజ్జన్న కొండ పైన అయితే ఇంతే, ఇక్కడ ఏముండదు, కాకపోతే మనం కొంచెం ఈ కొండలు ఎక్కడం ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ మేము కిందకు వచ్చేసి లంచ్ చేసేస్తున్నామండి, మేమే తీసుకెళ్ళాం. లంచ్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ నేను లింగాల కొండ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాం. ఈ వే అయితే సూపర్గా ఉంటుందండి, బొజ్జన్న కొండ మీద ఈ లింగాల కొండ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. వే చూసారు కదా, మీకే తెలుస్తుంది ఎంత బాగుందనేది. అండ్ ఇంకా అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పింది ఇదే అనమాట. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ ప్లేస్ చాలా పేరు పొందిందంట. చూడండి ఈ ప్లేస్ చూసారు కదా, మనం ఇందాకది ఏంటంటే నార్మల్ స్టెప్స్ ఉన్నాయి అంతే, కానీ ఇది అలా కాదండి. చూసారు కదా కొండలు ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. నాకైతే భలే నచ్చిందనమాట ఇలా వెళ్ళడం, ఎప్పటి నుంచో కోరికండి నాకు కొండలు ఎక్కాలని, ఇప్పటికీ తీరిందనమాట. చూస్తున్నారు కదా వే ఎలా ఉందో, అసలు నార్మల్గా ఉండదు. ఇలా ఎక్కుతూ దిగుతూ వెళ్ళామన్నమాట, సూపర్గా ఉంది. ఇది వరకైతే ఈ గుహలకి దగ్గరలో బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేవారట. ప్రెజెంట్ అయితే జాతీయ పురావస్తు శాఖ ఆధీనంలో ఉందంటండి ఈ ప్లేస్. ఇదివరకు దీనిని సంగారం అని పిలిచేవారంట, అది రాను రాను అలా శంకరం అనే పేరుగా మారిపోయింది. ఇప్పుడైతే దీన్ని శంకరంగానే పిలుస్తున్నారు. అయితే 1907 నుండి 8 సంవత్సరాల మధ్యలో జరిగిన పురావస్తు త్రవ్వకాల్లో ఈ బొజ్జన్నకొండ అలాగే లింగాల కొండ బయటపడ్డాయంట. ఇందాక చూపించింది బొజ్జన్నకొండ, ఇప్పుడు మనం వెళ్ళేది లింగాల కొండ. ఇక్కడైతే ఆ త్రవ్వకాల్లో బంగారం, వెండి అలాగే చాలా రకాల విలువైన వస్తువులు కూడా బయటపడ్డాయంట. చైనా, బర్మా దేశాల నుండి చాలామంది విద్యార్థులు సముద్ర మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన సూత్రాల గురించి చాలా సంవత్సరాలు అధ్యయనం చేసేవారంట ఇక్కడ. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక బౌద్ధ తీర్థం అనేది జరుగుతుందంట, దీన్నే బొజ్జన్న తీర్థం అని అంటారు. ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదండి, చాలా దూరం నుంచి అంటే చైనా, శ్రీలంక అలాగే మన దేశంలో ఉన్న అనేక మంది బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారంట. అంటే చూడండి అసలు ఎంత ఫేమస్ అనేది ఈ ప్లేస్. ఇప్పుడైతే కొంచెం ఇలా అయిపోయింది, కానీ ఇదివరకు అయితే ఇంకా చాలా అందంగా అసలు చాలా కలకలాడిపోతూ ఉండేదంట ఈ ప్లేస్. ఇక్కడ చూసారా, మేము పైకి వచ్చేసాం కదా, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి, వీటిని లింగాలు అంటున్నారు. ఇలా దీని లోపలికి వచ్చేస్తే ఒక గుహలా ఉంది. అండ్ ఇక్కడ చూసారా డోర్లు అనేవి ఉన్నాయి, డోర్స్ విండోస్ టైప్లోనే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా. అంటే ఇదివరకు ఇవన్నీ కూడా ఇలా చేసి ఉంచారు. లోపలికి వెళ్తే అయితే ఏం లేదు, జస్ట్ విగ్రహాలు అవే ఉన్నాయి, కాకపోతే గుహలు అనమాట ఇవి. చాలా బాగుంటుందండి ఇలాంటి గుహల్లోకి అది చూడడం, అక్కడ ఉన్నవి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జైట్మెంట్ అందరికీ కూడా అనమాట, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అసలు మెయిన్ దీనికి ఈ పైకి రావడానికి ఈ వేనే సూపర్గా ఉందన్నమాట. అండ్ ఈ కొండ పైకి కూడా ఎక్కేసామండి మేము, అసలు అయితే మర్చిపోలేను అనమాట. అది చూడండి ఎంత బాగున్నాయో. ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్ అండి, ఒక పిక్నిక్ స్పాట్ అనమాట. హాయిగా ఇక్కడికి రావచ్చు, మంచిగా పిల్లలందరూ కలిసి మంచిగా ఆడుకోవచ్చు. రే కోతి, ఇక్కడ కొండ మీద ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, తినే అనమాట. ఇక్కడ మాకు అన్నీ కూడా చూపించాడు, చాలా బాగా దగ్గరుండి అన్నీ కూడా చూపించాడు. వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా అలవాటేనంట. ఓకే మేమైతే ఇలా కొండ దారంతో వచ్చేసాం, కానీ మా వాళ్ళైతే కొంచెం నడవలేరు కదా, సో వాళ్ళ కోసం కూడా పక్కన వేరే దారి ఉందండి. ఇది కూడా చాలా బాగుంది, హాయిగా అందరూ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా సరే మంచిగా రావచ్చు అనమాట. ఒక పక్క థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది, అలానే ఆ ప్లేస్లో రాని వాళ్ళకి కూడా నార్మల్గా కూడా చాలా బాగుంది. సో అందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు దీన్ని. మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది, అసలు నేనే నమ్మలేకపోయాను అనమాట.
అంత బాగుంది. అందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవ్రీ సండే వచ్చేసి వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అండ్ దీనికి టికెట్ కూడా లేదు చెప్పాను కదా, ఇది అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో హాయిగా ఎవరైనా సరే రావచ్చు. అలాగే కొన్ని ఫ్యామిలీ పిక్స్. ఇంకా మేము పైన కొండ మీద కంటా వెళ్ళిపోయాం కదా, అక్కడ కొన్ని పిక్స్. నెక్స్ట్ మీకు ఇందాక లింగాలకొండ దగ్గర కొండపైకి ఎక్కేసామని చెప్పాను కదా, అక్కడ దిగుతున్నాం అనమాట. ఎక్కేటప్పుడు అది వీడియో సరిగా తీయలేదు, దిగేటప్పుడు కూడా మేము బాగా పైన ఉన్నాం కాబట్టి కుదరలేదనమాట. సో చూడండి, మేము అలా ఎక్కుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళాం. సో ఇది అయితే చాలా బాగుంది. ఆ పైకి ఎక్కడం, అక్కడ ఏమీ లేవండి, మెట్లు ఏమీ లేవు అసలు. ఆ కొండకున్న గ్రిప్స్తో మేము పాక్కుంటూ పైకి ఎక్కేసాం అనమాట. ఎప్పుడు చూడడమే కానీ టీవీలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా బాగుంది. సో తప్పకుండా కుదిరితే ఒక్కసారి అయితే ఈ ప్లేస్కి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే, ఇప్పుడైతే మేము కిందకి వచ్చేస్తున్నామండి. పైకి ఎక్కేటప్పుడు ఎక్కేసాం కానీ కిందకి దిగేటప్పుడే కొంచెం కష్టంగా ఉంది. కాకపోతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మంచిగా దిగేసాం కూడా కిందకి. మా వాళ్ళు అయితే టెన్షన్ పడ్డారు ఎలా వస్తామా ఏంటని. సో మేమైతే లాస్ట్కి కిందకైతే వచ్చేసాం. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదండి మా బొజ్జన్నకొండ అండ్ లింగాలకొండ ట్రిప్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ సబ్స్క్రిప్షన్తో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.